అదే ఝాన్సీ, నువ్విలా సస్పెండ్ అయ్యావని నాకిప్పుడే తెలిసింది. అది విన్న వెంటనే నాకు చాలా బాధేసింది. అందుకే నీకు కాల్ చేశాను వెంటనే. అది నిజమా కదా తెలుసుకుందామని. చెప్పు ఝాన్సీ, నిజమేనా? అవును ప్రియాంక, నిజంగానే సస్పెండ్ అయ్యాను. హా, అవునా? అయ్యో పాపం, మరి ఇప్పుడెలా? అసలైనా ఎందుకు సస్పెండ్ అయ్యావు? ఎవరో క్లయింట్ ని మోసం చేసి సస్పెండ్ అయ్యావు అని అందరూ అంటున్నారు. అది నిజమేనా ఝాన్సీ? అయినా నువ్వలా చేయడమేంటి? అంటే ఏంటి ప్రియాంక, ఇప్పుడు నేను క్లయింట్ ని మోసం చేశానని నువ్వు కూడా నమ్ముతున్నావా? ఆహా, అది కాదు. నేనలా అనడం లేదు. అందరూ అలా అనుకుంటున్నారని చెప్తున్నాను. ఇన్నాళ్ళు ఝాన్సీ అంటే చాలా మంచిది, నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి అని అందరూ అనుకున్నారు. కానీ తన అసలు రంగు ఇప్పుడే బయటపడింది. తను కూడా అందరిలాగే అవినీతి పరురాలు అని అందరూ అనుకుంటున్నారు ఝాన్సీ. సస్పెన్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చెయ్యొచ్చా? మళ్ళీ యథావిధిగా కోర్టుకు వెళ్ళొచ్చా? అయినా నువ్వెళ్ళడానికి రెడీ అయినా క్లయింట్ ని మోసం చేసి సస్పెండ్ అయ్యావని ముద్రపడిన తర్వాత నీ దగ్గరికి ఎవరు మాత్రం వస్తారు? పాపం, ఎంత సమస్య వచ్చి పడింది ఝాన్సీ నీకు. ఇలా నిన్ను చూస్తుంటే నా మనసు ఎంతో బాధపడుతుంది. అప్పుడు క్లయింట్స్ ఎవరూ నీ దగ్గరికి రాకపోతే నీ పరిస్థితి ఎలా? నువ్వది తప్ప ఇంకేం చేయలేవు కదా. నువ్వేం బాధపడకు ఝాన్సీ. రేపటి నుంచి ఖాళీగా ఉండాల్సొస్తుందని నేను రేపు మా నాన్నగారితో మాట్లాడి మా హాస్పిటల్లో ఏదైనా పోస్ట్ ఖాళీగా ఉందేమో అని కనుక్కుంటాను. కానీ నీకోసం ఏ పోస్టులు ఖాళీగా ఉంటాయి? నీకు డాక్టర్ డిగ్రీ ఉన్నట్టయితే మా హాస్పిటల్లోని డాక్టర్గా చేసేదానివి. కానీ నీకది లేదు కదా. సరే, ఇప్పుడు అది కాకుండా వేరేదేమైనా చూద్దాంలే. డ్యూటీ నర్స్ గాను, లేదా మా హాస్పిటల్లో అకౌంట్స్ చూసుకోవడానికి, ఇలా ఏదో ఒకటి చూద్దాంలే. నువ్వేమీ ఎక్కువగా ఆలోచించుకుంటూ ఇబ్బంది పడకు. నీకు నేనున్నాను ఝాన్సీ. అలాగే నీకు డబ్బులేమైనా కావాలన్నా అడుగు. మొహమాట పడకు, సరేనా? పాపం, నీకు కూడా ఉంటాయి కదా చిన్న చిన్న ఖర్చులు. స్టాప్ ఇట్ ప్రియాంక, స్టాప్ ఇట్ ప్రియాంక. అరే, ఇప్పుడు నేనేమన్నాను? జాబ్ లేక ఖాళీగా ఉంటే ఇబ్బంది పడడం ఎందుకు? మా హాస్పిటల్లోనే ఏదో ఒక పోస్ట్ ఇస్తాను అని అంటున్నాను. దాంట్లో తప్పేముంది? ప్లీజ్ స్టాప్ ఇట్. అక్క, సర్లే, నువ్వేదో డిస్టర్బ్ మూడ్లో ఉన్నట్టున్నావు. పర్వాలేదులే, నేను తర్వాత కాల్ చేస్తానులే. కూల్ కూల్ ఝాన్సీ, ఎక్కువగా ఆవేశపడకు. ఝాన్సీ, ఇప్పుడేముంది నీ పతనం, ముందు ముందుంటుంది చూడు. అక్క, ఎవరక్క ఫోన్ చేసింది? ఫోన్ చేసిన వాళ్ళు ఏమంటున్నారు? ఎందుకు అంతలా అరుస్తున్నావు? ఎవరు లేరులే రాణి. ఎవరు లేకపోవడం ఏంటక్క? ఫోన్ చేసిన వాళ్ళు నీ చెడు కోరుకుంటున్నట్టున్నారు. నీ గురించి అలా కోరుకునే వాళ్ళు ఎవరున్నారక్క? రాణి, ఇప్పుడు నేనేమీ మాట్లాడలేను. నువ్వు వెళ్ళి పడుకో. ఏదైనా ఉంటే రేపొద్దున మాట్లాడుకుందాం. సరే అక్క, నేను వెళ్తాను. కానీ నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. హలో హలో ఝాన్సీ మేడం, నేను సతీష్ని. ఈ రోజు నా కేసు గురించి మాట్లాడతానన్నారు కదా, కోర్టు దగ్గర రమ్మంటారా? లేదండి, ఈ రోజు నేను కోర్టుకి రావడం లేదు. మీరు వెళ్ళి లాయర్ సూర్యనారాయణ గారిని కలవండి.
ఆయన మీ తరపున వాదిస్తారు. నేను మీకు ఆయన నెంబర్ మెసేజ్ చేస్తాను. పర్లేదు మేడం, మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి, నేను అప్పుడే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. లేదండి, నాకు రావడానికి కొంచెం టైం పడుతుంది. మీరు వెళ్ళి ఆయన్ని కలవండి. ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న లాయరే. మీ కేసుకి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ని ఆయనకి చెప్పండి. ఆయన అన్ని విషయాలు చెప్తారు, ఎలా చెయ్యాలి ఏంటి అనేది. హలో ఝాన్సీ మేడం, ఝాన్సీ మేడం. చెప్పండి. మేడం, నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను. నాకు మీ మీద ఉన్న నమ్మకం ఎవరి మీద లేదు. చూడండి సతీష్ గారు, దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి. నేను రాలేను. నా కోసం వెయిట్ చేస్తూ మీరు మీ టైంని వేస్ట్ చేసుకోకండి. మీ తరపున ఆయన వాదిస్తారు. ఆయన దగ్గరికి వెళ్ళండి, మీ పని అయిపోతుంది. దేవుడా, కనీసం సస్పెండ్ అయ్యానని ఎవరికీ చెప్పుకోలేని స్థితికి తీసుకొచ్చావు కదా. ముందు ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తేనే ఒక గోల పోతుంది. లేదంటే సస్పెండ్ అయ్యాననే కోపం అమాయకులైన క్లయింట్స్ మీద చూపించాల్సి వస్తుంది. రాణి, మేడం ఏంటి ఇంకా టిఫిన్ చేయడానికి రాలేదు? ఏమైంది ఈరోజు? కోర్ట్ హాలిడేనా? ఏంటండి మళ్ళీ అలా అడుగుతారు? ఏమీ తెలియనట్టు. అక్క సస్పెండ్ అయిందన్న విషయం మీకు తెలుసు కదా. మళ్ళీ అక్క వింటే బాధపడుతుంది. ఆ మాత్రం కూడా మీకు తెలీదండి? మనవడా, మనం అందరం ఆ బాధ నుంచి ఆ అమ్మాయిని బయటికి తీసుకురాలేకపోయినా పర్వాలేదు. కానీ పదే పదే ఆ విషయం గుర్తు చేస్తూ తనని ఇంకా బాధ పెట్టకూడదు. ఇప్పుడంటే పొరపాటున ఏదో అలా అనేశావు, కానీ ఇంకెప్పుడు అలా అనుకో. రాణి చెప్పినట్టు నిజంగానే తను వింటే తన మనసు ఇంకా చాలా బాధపడుతుంది. అవును తాతయ్య, పొరపాటున అలా అడిగేశాను. మనందరం కలిసి ఈ టైంకి టిఫిన్ చేస్తూ ఉంటాం కదా. మేడం ఇంకా రాకపోయేసరికి అలా అడిగానంతే. సారీ రాణి. తినండి. ఏయ్ పిల్లలు, అలా పక్కకెళ్ళి ఆడుకోండి. గుడ్ మార్నింగ్ బాబాయ్. గుడ్ మార్నింగ్ రా. ఏంట్రా ఈరోజు లేట్ అయ్యావు? ఈరోజు కోర్ట్ డ్యూటీ బాబాయ్, అందుకే. కోర్టు డ్యూటీనా? అంటే కోర్టులో నువ్వేం చేస్తావురా? కోర్ట్ డ్యూటీ అంటే రిమాండ్లో ఉన్న ఖైదీలను లేదా అరెస్ట్ అయిన వాళ్ళను తీసుకెళ్లి కోర్టులో జడ్జి ముందు ప్రజెంట్ చేయడం. ఓ అదే, నేను కూడా అదే అనుకున్నానురా. మరి ఎందుకు అడిగావు? ఊరికే నీకెంతవరకు పరిజ్ఞానం ఉందో తెలుసుకుందామని. నేను చేసేదే ఆ పని, నాకు దాని మీద పరిజ్ఞానం లేకపోతే ఎలా? స్వీటీ వంశీ, ఏంటి ఆటలు? ఇంట్లో ఆడచ్చా? చూడు ఎలా మీద పడుతున్నాయో. బయటికి వెళ్ళి ఆడుకోండి. ఇంట్లో తాతయ్య చూశారంటే అరుస్తారు కదా. లేదు, మేము ఇక్కడే ఆడుకుంటాం. బయట ఆడుకోవాలని చెప్తున్నాను కదా. చూడండి బబుల్స్ డ్రెస్ మీద ఎలా పడుతున్నాయో. పడితే బాగుంటుంది కదా బాబాయ్. ఏంటి బాగుండేది? నా డ్రెస్ అంతా పాడైపోతుంది. ఆ మరకలు అలానే ఉంటాయి. మరక మంచిదే కదా. స్వీటీ వంశీ, మళ్ళీ బబుల్స్తో ఆడడం మొదలు పెట్టారా? బాబాయ్ చెప్తున్నాడు కదా, బయటికెళ్ళి ఆడుకోండి. బయట ఎండగా ఉందమ్మా. ఉదయం పూట ఎండ చాలా మంచిది, చక్కగా ఆడుకోవచ్చు. వెళ్ళి లాన్లో ఆడుకోండి. నో, మేము ఇక్కడే ఆడుకుంటాం. విసిగించకుండా వెళ్ళండి నాన్న. అసలు ఎవరే మీకు ఇవి కొనిచ్చింది? వదినా, నేనే కొని తీసుకొచ్చాను వదినా. వాళ్ళు కావాలని గొడవ చేస్తుంటే నేనే తీసుకొచ్చాను. ముందు నిన్ననాలి చంద్ర. ఇది మరీ బాగుంది వదినా. వాళ్ళు ఆడుతుంటే వాళ్ళని అనాల్సింది పోయి నన్నంటే ఎలా? స్వీటీ, బయటికెళ్ళి ఆడుకుంటారా లేదంటే మీకు దెబ్బలు పడతాయి. ఎప్పుడు ఇంతే, మేము ఆడుకుంటుంటే ఎవరో ఒకళ్ళు అరుస్తూనే ఉంటారు. బిగ్ తాతయ్య అలా అరుస్తాడంటే ఇప్పుడు బాబాయ్ కూడా అరుస్తున్నాడు. మీరందరూ అంతే, మమ్మల్ని ఏ గేమ్ ఆడుకోనివ్వరు. వంశీ, పద వెళ్దాం.
వదినా, పిల్లలు అలిగి వెళ్ళిపోతున్నారు. వెళ్ళి వాళ్ళని బుజ్జగించు. ఎప్పుడు బుజ్జగించడమే కాదు చంద్ర, అప్పుడప్పుడు భయం కూడా చెప్పాలి. వాళ్ళిక్కడ ఆడుతుంటే వద్దని నువ్వైనా చెప్పాలి కదా. భలే దాని వదినా, నేను చెప్పినా నా మాట ఎక్కడ వింటారు? సరే అమ్మా, బాయ్, నాకు టైం అవుతుంది. అదేంట్రా, టిఫిన్ చేయవా? నేను బయట తింటానమ్మా. అదేంట్రా, చక్కగా ఇంట్లో టిఫిన్ ఉంటే నువ్వు బయట తింటానంటావేంటి? ఆ బయట వాళ్ళు ఎలా చేస్తుంటారో ఏంటో. వదినా, ఇంట్లో ఎంత హైజీనిక్గా ఉన్నా బయట అలా లేకపోయినా అప్పుడప్పుడు బయటే తినాలనిపిస్తుంది వదినా. వదిలేవాడిని, వాడికి ఇష్టం వచ్చింది వాడికి ఇష్టం వచ్చిన దగ్గర తింటాడు. దాంట్లో కూడా ఒక ఫ్రీడమ్ ఉంది వదినా. కరెక్ట్గా చెప్పావు బాబాయ్. సరే బాయ్. వెళ్ళిరా, బాయ్. మేడం, గౌతమ్ బాబు. రంజిత్, ఇప్పుడు గౌతమ్ ఎందుకు గుర్తొచ్చాడు? గుర్తుకు రావడం కాదు మేడం, కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. గౌతమ్, నువ్వేంటిక్కడ? ఎవరి కోసం వచ్చావు? ఓ, ఝాన్సీ కోసం వస్తావు కదా, మర్చిపోయాను. ఈరోజు ఝాన్సీ రాలేదనుకుంటా. ఉదయం నుంచి కూడా ఎక్కడా కనిపించలేదు. రంజిత్, నువ్వేమైనా చూసావా ఝాన్సీని? సస్పెండ్ అయ్యాక ఇంట్లో ఖాళీగా కూర్చుంటుంది కానీ కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతుంది మేడం? అది గౌతమ్ సంగతి. పాపం సస్పెండ్ అయ్యిందట. ఆ విషయం తెలియక నువ్వు ఇక్కడి వరకు వచ్చుంటావు. ఇక నీకంత శ్రమ అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు తనని చక్కగా నువ్వు ఇంటి దగ్గరే కలవచ్చు. అవసరమైతే కబుర్లు చెప్పుకుంటూ నువ్వు తనతో కూర్చోవచ్చు. అవును, మీ తాతయ్య ఎలా ఉన్నాడు? నేను పంపించిన సమన్స్ అందాయా? అందిన తర్వాత మృణాలిని ఇంత పని చేసింది ఏంటని భయపడ్డా? లేదా నా కూతురేంటి ఇలా చేసింది అని బాధపడ్డా? అత్తయ్య, నీకు ఝాన్సీ అంటే ఎందుకంత కోపమో నాకు అర్థం కావడం లేదు. ఝాన్సీని సస్పెండ్ చేయించి నువ్వేదో సాధించానని గొప్పగా ఫీల్ అవుతున్నా. ఇదే నీకు ఝాన్సీకి ఉన్న తేడా. ఏంటా తేడా? ఏంటో చెప్పు. ఆవిళ్ళో ఉన్నది మాలో లేంది. అత్తయ్య, నువ్వు ఫేక్ డాక్యుమెంట్స్తో ఫేక్ మనుషులను పంపించి రాణి వాళ్ళ హౌస్ కొంటున్నట్టు క్రియేట్ చేశావు. ఆ విషయం ఝాన్సీకి అర్థమైంది. అలాగే ఆ ఇంటి ఓనర్ని బెదిరించి అతని చేత శ్రీధర్ మీద తప్పుడు కేసు పెట్టించావని కూడా ఝాన్సీకి తెలుసు. అలానే ఝాన్సీ చెప్పిందా? తను చెప్పినంత మాత్రాన అది నిజమైపోదు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది నా స్టేషన్లోనే అత్తయ్య. వాళ్ళని 4 పీకి వాళ్ళందరితో నిజం పలికించి ఒక లాయర్గా నువ్వెంత తప్పు చేస్తున్నావో ఈజీగా నిరూపించి తను కూడా నిన్ను సస్పెండ్ చేయగలిగేది. కానీ అలా చేయలేదు. అదే అత్తయ్య ఝాన్సీ గొప్పతనం. ఇద్దరికీ మధ్య తేడా ఏంటి అన్నావు కదా, ఇదే మీ ఇద్దరికీ మధ్య ఉన్న తేడా. తనెప్పుడు ఎదుటి వాళ్ళ బాధ, ఎదుటి వాళ్ళ నాశనం కోరుకో. అత్తయ్య, ఇవన్నీ నీకు చెప్తుంది నువ్వు ఝాన్సీని సస్పెండ్ చేయించావని కోపంతో చెప్పడం లేదు.
నీ వెనకున్న చెంచా సస్పెండ్ అయ్యి ఇంట్లో ఖాళీగా కూర్చుంటుంది అని అన్నాడు చూడు, అందుకు చెప్తున్నా. ఇంకేమన్నావు అత్తయ్య? మా తాతయ్య బాధపడ్డా లేదా భయపడ్డా అని అడిగావు కదా. తెలుస్తుంది, నీకు త్వరలోనే తెలుస్తుంది భయపడ్డారా లేక బాధపడ్డారా. ఇక సమన్స్ గురించి అంటావా, వాటికి సమాధానం నీకు తప్పకుండా అందుతుంది. అతయ్య, మనిషికి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. బై ద వే, ఐఎమ్ ఆన్ కోర్ట్ డ్యూటీ. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని డ్యూటీ చేయనివ్వకుండా ఇలా మిస్బిహేవ్ చేయడం తప్పు. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. అది మీకు చాలా ప్రమాదకరం. అమ్మో, ముందసలు ఆ ఝాన్సీని ఇప్పుడు కాకుండా ఇంకొంచెం ముందుగానే సస్పెండ్ చేయించుంటే వీడు బయటకు వచ్చేవాడే కాదు, ఆ జైల్లోనే మగ్గేవాడు. కొద్దిగా లేట్ చేసి తప్పు చేశా. అదే జరిగితే ఆ మోహన్ సురేష్ల కేసు నాకు ఎక్కడ చుట్టుకుంటుందో అని భయం కూడా ఉండేది కాదు. 100% కరెక్ట్ మేడం మీరు అన్నది. అదే జరుగుంటే మీరు ఇంట్లో నుంచి బయటకు కూడా వచ్చేవాళ్ళు కాదు. రండి మేడం. అక్కా, 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 ఏమండి గొంతు చించుకొని అరుస్తుంటే అక్కిక్కడ లేదని చెప్పరే? నీకు సమాధానం చెప్పడానికి నేనేమైనా తీరిగ్గా కాలు మీద కాలేసుకుని కూర్చున్నాను అనుకున్నావా? కనిపించట్లేదా నేనేం చేస్తున్నానో? ఏం చేస్తున్నారు? చిన్న పిల్లళ్ళ గేమ్ ఆడుకుంటూ ఏదో ఇంటిని ఉద్ధరించడానికి బిజినెస్ ప్లాన్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. దీనికి ఇంత బిల్డప్ అవసరమా? బిల్డప్పా? ఒకసారి ఈ గేమ్ ఆడి చూడు, నీకు కూడా ఎంత టెన్షన్ వస్తుందో. నేనేవి మీలా ఖాళీగా లేనులే, మీరు కూర్చొని ప్రశాంతంగా ఆడుకోండి. పద్మా, కొంచెం వాటర్ తీసుకురావా? బా, నన్ను విసిగించకండి, నాకు పనుంది, మీరే వెళ్ళి తెచ్చుకోండి. పద్మా, నేను బిజీగా ఉన్నాను కదా, నేను కదిలాననుకో ఇప్పుడు గేమ్ ఓడిపోతాను. నిన్నేం అడిగాను? కొద్దిగా వాటరే కదా, తీసుకుని వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ గేమ్ ఓడిపోయినంత మాత్రాన కొంపలేవి మునిగిపోవు. వెళ్ళి తెచ్చుకోండి. అరే రే, అన్నట్టే జరిగింది. ఏమి నోరేనిది? కష్టపడి స్కోర్ చేశా, ఇంకొంచెం చేసినట్లయితే విన్ అయ్యేవాణ్ణి. 2 అడుగులు వేసి వాటర్ తీసుకుని వస్తే ఏమైపోద్ది? దాహంలో ఉన్నవాడికి మంచినీళ్ళు ఇస్తే పుణ్యం వస్తుంది, అది కూడా తెలీదా నీకు? అది దాహంలో ఉన్నవాడికి చేస్తే వస్తుంది, అంతేకాని ఇలా ఖాళీగా కూర్చుని పనులు చెప్పేవాడికి చేస్తే రాదు. మీ ఆడవాళ్ళు ఇలా అడ్డం తిరుగుతారనే పురాణాల్లో ఒక మాట అన్నారు, పతి సేవే పతివ్రత లక్షణం అని. ఆ సేవ చేసుకో, నీకు వచ్చే జన్మలో కూడా నాలాంటి మంచి మొగుడు దొరుకుతాడు. ఏంటి? అదే, వచ్చే జన్మలో కూడా మొగుడుగా నీకు నేనే వస్తానంటున్నాను. ఎందుకు స్వామి? మిమ్మల్ని చేసుకోవటం వల్ల ఈ జన్మకి అనుభవించిన శిక్ష చాలు. మళ్ళీ వచ్చే జన్మలో కూడా మీరే వచ్చి మళ్ళీ అదే శిక్ష అంటే నా వల్ల కాదు. ఏమన్నావు పద్మా? నాతో కలిసి జీవితం పంచుకోవడం నీకు శిక్షలా ఉందా? కాదు, నరకంలా ఉంది. పద్మా, భర్తని అవమానపరిచి వెళ్తున్నావు కదా, ఆ దేవుడనేవాడే ఉంటే నన్ను అవమానపరిచినందుకు ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే వెంటనే నీకు తగిన శాస్తి చూపెడతాడు. ఇదే నా శాపం. అక్కా, అక్కా,
అక్క పద్మా 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 పద్మ నేను మళ్ళీ చేస్తాను. వదినా వదినా అన్నయ్య ఏమైంది? అయ్యో పద్మ పద్మ అమ్మ పద్మ ఏం కాదు ఏం కాదు పద్మా జాగ్రత్త. రా, కూర్చో పద్మ. కూర్చో. అయ్యో చంద్ర, అసలు ఏం జరిగింది? పద్మ కాలు జారి కింద పడిపోయింది. నాకు చాలా టెన్షన్ గా ఉంది వదినా. పద్మ అయ్యో ఏం కాదు, నువ్వు భయపడుకో. ఏమండి? రే చంద్ర, నువ్వేం కంగారు పడకు, పద్మకేం కాదు. అయ్యో కొంచెం ఓర్చుకో పద్మ. పద్మ పద్మ ఏమండి? ఏం కాదు కదా? అన్నయ్య వదినా. ఏం జరిగిందమ్మా? చంద్ర ఏమైందిరా? నాన్న కాలు జారి కింద పడిపోయింది నాన్న. అలా ఎలా పడిపోయిందిరా? వదిన కోసం వెళ్తూ కింద ఉన్న వాటర్ని చూసుకోకుండా కింద పడిపోయింది. మా పద్మ బానే ఉంది కదా?